దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆరాధనలో మీతో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు తండ్రి సమానులు ఏలియా గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలండి. ఈరోజు మీ ఎదుట నేను నిలబడటానికి ప్రభు సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు నా ముందుంచిన ఒకే ఒక్క మాట. ఇక దానికి ఏమి మీరు అనుసంధానం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకే ఒక్క మాటని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, మీరందరూ ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చారు? దేవుని సన్నిధిలో ఎందుకు నిలిచి ఉన్నారు? దేవుడు మీ దగ్గర అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేనికి పిలువబడ్డారంట మీరు? అందరూ చెప్పండి, దేనికి పిలువబడ్డారు? అందరూ చెప్పండి. అది చెప్తున్నారు, ఆశీర్వాదం ఆశీర్వాదం అంటున్నారు. తర్వాత అబ్బే ఏమాత్రం చాలా చక్కటి ఎలుగెత్తి చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. ఏమండి, దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలకి, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకి అందరూ సర్వసాధారణంగా కోరుకునేది, మనము భక్తి చేసినా, మనము ఒక కానుకిచ్చినా, మనము పరిచర్య చేసినా, సేవకులకి ఆతిథ్యం ఇచ్చినా, మనము ఏది చేసినా ఆశపడేది ఏంటంటే తద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా అని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని. ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఆశించి భక్తి చేసే మన భక్తి జీవితంలో ఏదో ఒక విధంగా దేవుడు ఆశీర్వదిస్తే చాలు, ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తే చాలని సంవత్సరాలుగా కన్నీరు రాచిన వాళ్ళని మనం చూస్తున్నాం. ఈ ఒక్క మేలు దేవుడు చేస్తే చాలు, ఈ ఒక్క కార్యాన్ని దేవుడు చేస్తే చాలని సంవత్సరాల నుంచి కనిపెడుతున్న వారిని మనం చూస్తున్నాం. ఎన్నో అద్భుతాలు పొందుకుంటూ వచ్చినప్పటికీ మన జీవితంలో ఇంకా ఏదో కొదువ మిగులుంది, ఇంకా ఏదో కొరత మిగులుంది. ఎప్పుడు కూడా నాకేమి అడగడానికి ప్రభు దగ్గర ఏమీ లేవండి, ఇక నేను సమస్తమును ప్రభు దగ్గర పొందుకొని సంతృప్తి చెందాను అన్న నరుడు భూమి మీద అతి తక్కువగా ఉంటారేమో. ఎందుకంటే ఏదో ఒక కొదువ, ఏదో ఒక కొరత. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ప్రభు దగ్గర నుంచి ఏదో ఒక మేలు కార్యం, ఏదో ఒక అద్భుతం, ఏదో ఒక ఆశీర్వాదాన్ని చూడాలని వస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడంట ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చి నిన్ను పంపించేయడానికి ఆయన సిద్ధంగా లేడు. ఏదో ఒక మేలు చేసి నీ జీవితంలో నిన్ను పంపించడానికి సిద్ధంగా లేడు. మరి ఆయన ఏం చేస్తాడంట అంటే, ఏకంగా ఆశీర్వాదమునకే నిన్ను వారసురాల్ని చేసేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులు అవడం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం అవసరం ఉంది, ఒక 100 దినారాలు, ఒక 100 కేడి కావాలని అడిగి తీసుకోవడం వేరు. లేదంటే పలానా అవసరం ఉంది, అది నాకు కావాలి డాడీ అని అడగడం వేరు. లేదంటే ఏకంగా కుమారుడిగా మారిపోతే ఏమైపోతాం? ఏదుంటే అది స్వతంత్రంగా మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఏదుంటే అది మనం తీసుకోవచ్చు, ఏదైతే ఉందో యావదాస్తికి కూడా మనం ఏమైపోవచ్చు? హక్కుదారులుగా మారిపోవచ్చు. అయితే ఈరోజు ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే ప్రభు పాదాల దగ్గర ఉన్నారో, ఎవరైతే ప్రభు దగ్గర కనిపెడుతున్నారో వాళ్ళనంట దేవుడు ఏదో ఒక మహిమ చూయించే దేవుడు కాదు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో నా దగ్గర ఈ మహిమలు ఉన్నాయి, నా దగ్గర ఆ మహిమలు ఉన్నాయి, నేను ఇది చేసేయగలను, నేను అది చేసేయగలను, నేను ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇసిరేయగలను, ఏదైనా చేయగలనని వాళ్ళ మహిమలను చూపిస్తూ వచ్చారే కానీ ఎవ్వరు కూడా భూమి మీద వారు కలిగి ఉన్న మహిమని తన భక్తులకు ఇచ్చిన వాడే
లేడు భూమి మీద. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడంట ఆయన మహిమలు చూయించి మాయ చేసే దేవుడు కాదు, కానీ ఆయన కలిగి ఉన్న మహిమని మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి నిన్ను పంపించడానికి సిద్ధంగా లేడంట. మరి ఏం చేస్తాడండి అంటే ఏకంగా ఆశీర్వాదానికే వారసులుగా నిన్ను మార్చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం కలుగుతుంది. నిజమా? ఆశీర్వాదానికి వారసులుగా మనం మారిపోతే ఇక మన జీవితంలో ఏది కూడా కొదువుండదు. మరి ఆశీర్వాదానికి మనం వారసులం అయిపోవాలంటే ఏం చేయాలి? ఆ కృప ఆధన్యత మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి ఒకసారి చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము మొట్టమొదటి వచనం. నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళము. ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనము? భక్తుడైన అబ్రహాము గారిని మనం చూస్తున్నాము. ఆశీర్వాదానికి మనము వారసులు అవ్వాలంటే 3 విషయాలు మీ ముందుంచుతాను. ఏంటి అంటే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే తను ఆశీర్వదించబడిన జనాంగానికే ఏకంగా తండ్రిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాము గారు ఎలా పొందుకున్నారు? ఆ ఆశీర్వాదాన్ని మనము కూడా మన జీవితంలో పొందుకోవాలంటే మన ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడాలి అంటే, మన ద్వారా మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, మన బంధువులు ఆశీర్వదించబడాలంటే, ఇదిగోండి మనం ఆశీర్వదించబడితే చాలు అనుకుంటున్న ఈ దినాల్లో మనము అనేకులకి ఆశీర్వాదకరమైన జనాంగంగా లేపబడాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదట దేవుడు అబ్రహామును దర్శించి చెప్తున్న మాట ఏంటంటే, నీవు లేచి నీ దేశమును విడిచి నీ తండ్రిని ఇంటిని విడిచి నేను నీకు చూపించుచున్న ప్రాంతానికి నువ్వు వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటగా బైబిల్లో మనం చూస్తే మనం ఏం చేయాలండి? ఆశీర్వదించబడాలి అంటే మనమున్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలి? మనమున్న స్థలాన్ని విడిచిపెట్టాలి. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదట అబ్రహాముతో ఏం చెప్తున్నాడంటే, దేవుడు నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తా. అయ్య బాబోయ్, నేను ఆశీర్వాదం పొందడమే గొప్ప విషయం అనుకుంటే, ఏకంగా నా ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులు ఎలా ఆశీర్వదించబడతారు అంటే, దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు అబ్రహాముతో. ఏమనంటే, నీవున్న ప్రాంతాన్ని నీ తండ్రి ఇంటిని మొట్టమొదట విడిచి నేను నీకు చూపిస్తున్న దేశానికి వెళ్ళమని. ఈరోజు యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనము, భక్తి జీవితాన్ని చేస్తున్న మనము ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలంట? మొట్టమొదట మీ పక్కన వాళ్ళతో చేయి పట్టుకొని చెప్పండి, విడిచిపెట్టాలి. ఏం చేయాలంటండి? విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? దైవజనులను కాదు, సంఘాన్ని కాదు, ఉపదేశాన్ని కాదు. నీ జీవితంలో దేవునికి విరోధమైనవి ఏమున్నాయో వాటిని విడిచిపెడితే అప్పుడు నీకు ఆశీర్వాదం. అబ్రహాము గారు తన ప్రాంతాన్ని విడిచిపెట్టడం అంటే ఈజీ కాదు. తనకు కలిగిన సమస్తము ఒక్కొక్కటి కోల్పోతూ వచ్చాడు. దేవుడు వెళ్ళమన్నాడే కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. బ్లైండ్ గా వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు తన తండ్రి ఇంటిని, తన దేశాన్ని విడిచిపెట్టమని చెప్పి, అంతే ఏం చేసేసాడు? విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభువుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో ఇంకా పరిపూర్ణంగా విడిచిపెట్టేసామా? ఆయనకు విరోధమైనవి, ఆయనకి ఆయాసకరమైనవి, మన బర్త్ ప్లేస్ అంటే పుట్టుకతో నుంచి కూడా నాకు కోపం అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు భలే కోపం. కానీ ఈరోజు ఆ కోపం పోయిందా నీకు? నీ యొక్క పుట్టిన స్థలాన్ని విడిచిపెట్టేసావా? అంటే పుట్టుకతో ఏ స్వభావం వచ్చిందో, ఎటువంటి అలవాట్లు వచ్చినాయో, ఎటువంటి ఆచారాలు వచ్చినాయో వాటిని విడిచిపెట్టేసావా? లేదా నీతో పాటు వాటిని కూడా క్యారీ చేస్తా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో ఇన్వాల్వ్ అవ్వాలంటే, నీ జీవితంలో కలగ చేసుకోవాలంటే మొట్టమొదట నీవేం చేయాలి? విడిచిపెట్టాలి. ఏదైతే దేవునికి విరోధమైన ఉన్నాయో, ఆయాసకరమైనవి ఉన్నాయో, ఇబ్బందికరమైనవి ఉన్నాయో వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కానీ మనం విడిచిపెట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుంది కొన్నిసార్లు. చెప్పడం ఈజీ. చూడండి, తాగుబోతుడిని ఇంకెందుకు తాగుతున్నావు, దానివల్ల నీకు లివర్ పాడైపోద్ది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, నువ్వు తాగడం మానేసే అన్నావు అనుకోండి, వాడికి ఎంత కోపం వచ్చిద్దో. తాగుబోతాడంటే ఎంత భయంకరమైన కోపం వచ్చేస్తుంది వాడికి ఆరోగ్యాన్ని చెడగొడుతుందని తెలిసినప్పటికీ,
తన ధనాన్ని వృధా చేసుకుంటున్నాడని తెలిసినప్పటికీ, కుటుంబము చిన్నాభిన్నం అయిపోతుందని తెలిసినప్పటికి కూడా తనేం చేయలేడు, ఉన్న ఒక్క బలహీనతని విడిచిపెట్టలేడు. ఈరోజు మనము ప్రభు సన్నిధిలో ఒక్కసారి పరీక్షించుకుందాం, మనం విడిచిపెట్టేసామా, లేదా ఆశీర్వాదం పొందడానికి ఇంకా ఏమైనా అడ్డంకంగా విడిచిపెట్టవలసినవి ఏమన్నా ఉన్నాయా? ఒక వ్యక్తి అంట ఒక ఆలోచన కలిగిందంట, ఎత్తైన కొండను చూస్తున్నాను, ఆ కొండని నేను ఎట్లయినా ఎక్కాలి అనే ఆలోచన కలిగిందంట. మంచిది. ఆ ఎత్తైన కొండ ఎక్కాలని ప్రయత్నం చేస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అనుకుంటున్నాడంట, చూసావా, నేను అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, నేను ఎక్కాలనుకున్నాను, ప్రయత్నం చేశాను, చూసావా చాలా దూరం వచ్చేసాను, నేను అంతే ఫస్ట్ నుంచి కూడా నేను ఏదన్నా అనుకున్నానంటే సాధించి తీరుతాను అనుకున్నాడంట. దెబ్బకి ఏమైపోయిందంటే కాలు జారిపోయి ఒక పెద్ద లోయలో పడిపోయాడు. అప్పటికే భయంకరమైన చీకటి కమ్మేసింది, చీకటి పడిపోయింది. ఆ లోయలో పడిపోతున్నప్పుడు చివరికి ఏదో ఒక చెట్టు కొమ్మ దొరికి దాన్ని పట్టుకొని వేలాడుతున్నాడంట. దాన్ని పట్టుకొని వేలాడుతూ గట్టిగా బెట్టగా కేక వేశాడంట, యేసయ్యా నన్ను కాపాడు, నేనేదో సాధించేస్తానని, నా సొంత బలముతో నేనేదో చేసేస్తానని, నాకేదో పట్టుదల ఉందని, నా గురించి నేనేదో అతిశయపడ్డాను, మాట్లాడాను, దయతో క్షమించి నన్ను ఎలా అయినా కాపాడు ప్రభువా అంటే అరిచి అరిచి కేకలేస్తూ కన్నీరు గారుస్తుంటే ఒక చిన్న మెల్లని స్వరం వినపడుతుందంట. ఏమని అంటే, నీవున్న కొమ్మని విడిచిపెట్టు అని, నువ్వు పట్టుకున్న కొమ్మని విడిచిపెట్టు అని వినపడుతుంటే అంటున్నాడంట, అయ్యో బాబో ఇంకేమన్నా దీన్ని విడిచిపెడితే లోయలో పడిపోతానయ్యా, చచ్చిపోతానయ్యా, పొరపాటున దీన్ని మాత్రం నేను విడిచిపెట్టనయ్యా, ఇంకేమన్నా చెప్పు కానీ ఈ కొమ్మను మాత్రం నేను వదిలిపెట్టను, నాకు దొరికిన ఆధారం ఇదే, నాకు దొరికిన బలం ఇదే, దీన్ని బట్టే నేను బ్రతుకుతున్నాను, కాబట్టి దీన్ని మాత్రం విడిచిపెట్టను అన్నాడంట. అంటే మరలా 3 మార్లు అదే స్వరం వినపడుతుందంట, నువ్వు ఆ కొమ్మని విడిచిపెట్టు అని. చూడండి, అతను ఎంత చెప్పినా కూడా ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు, కానీ దేవుని స్వరానికి మాత్రం లోబడట్లేదు, వినట్లేదు, నమ్మట్లేదు. ఏం చేశాడు, చివరికి తెల్లారిపోతుంది. ఎక్కడున్నాడు అని చూసుకుంటే అతను లోయలో పడిపోయాడే కానీ ఇది కొమ్మ పట్టుకొని ఇంత దూరంలో ఏలాడుతున్నాడంట. చక్కగా కిందకు వచ్చేసాడు. దేవుని స్వరాన్ని విన్నట్లయితే ఆ రాత్రంతా కొమ్మ పట్టుకొని వేలాడకుండా ఏమయ్యేవాడు, చక్కగా కిందకు వచ్చేసి హ్యాపీగా తన దారిని తను వెళ్ళిపోయేవాడు కదా. ఎంత ప్రయాస, ఎంత భయము. ఈరోజు మనం కూడా అనుకుంటాము, ఏదో ఒక చిన్న బలహీనతను పట్టుకొని, ఏదో ఒక చిన్న వ్యసనాన్ని పట్టుకొని, ఇదే నాకు ఆధారము, ఇదే నాకు బలము, ఇది లేకపోతే ఇక నేను బ్రతకలేను, ఇదే నా సర్వస్వం అనుకుంటూ బ్రతికేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో, దాన్ని నువ్వు విడిచిపెడితేనే నీకు ఆశీర్వాదం అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మాటలు కఠినంగా అనిపించినప్పటికి కూడా, కష్టంగా అనిపించినప్పుడు కూడా విడిచిపెడితేనే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. దేవుడు అంటున్నాడు, నిన్నేదో ఒక ఆశీర్వాదం నీ జీవితంలో అనుగ్రహించడం కాదు, అనేక జనములకు నిన్నే ఆశీర్వాదకరమైన జనాంగంగా నేను లేవనెత్తబోతున్నాను. ఇదిగో జనములు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండిద్ది. అంత గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఇంకా విడిచిపెట్టాల్సినవి ఏమైనా ఉన్నాయేమో మన జీవితంలో మనం ఏం చేయాలి, పరీక్షించుకోవాలి, ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలి. యవనస్తులైన బిడ్డలు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. వివాహం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకటి. వివాహం రాని వాళ్ళు ఎవరు లేరా? అదేంటండి ఎంతసేపు ఆలోచించుకొని ఎత్తుతున్నారు, మీకే తెలియట్లేదా పెళ్ళయిందా పెళ్లిగా లేదా? ఇంకెవరున్నారు పెళ్లి కాని వాళ్ళు? ఏం చిన్న మాట చెప్తా. ఒక యవనస్తుడు నాకు కాల్ చేసి చెప్పాడు, అక్క నా గురించి ప్రార్థన చేయండి, వివాహం అవ్వాలని అన్నాడు. ఓకే, ప్రార్థన చేస్తానా అంటే, దేవుడు నాకు ఒక అమ్మాయిని చూపించాడక్క, ఆ అమ్మాయితోనే పెళ్ళి అవ్వాలని ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఆ అమ్మాయి మీ ఇంటి ఎదురుగా ఉండిద్దా నాన్న అన్న. అక్క మీకెలా తెలుసక్క, దేవుడు దర్శనం చూపించాడా అంటున్నాడు. ఈ మాత్రం దానికి ఏం కలగాలంట, నాకు దర్శనం కలగాలంట. మళ్ళీ పొద్దున్నే లేస్తే ఇంటి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తా ఉంటే నీకు ఆ అమ్మాయి దర్శనాలు రాక దేవుని దర్శనాలు కలుగుతాయా, దేవదూతల దర్శనాలు కలుగుతాయా? నేను అన్నాను, ప్రభు చిత్తానికి నువ్వు అప్పగించుకో, నీ జీవితంలో ప్రభు చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తానే తప్ప ప్రేమ వివాహం అవ్వాలని ఆ అమ్మాయిని చేసుకోవాలని పొరపాటున నేను ప్రార్థన చెయ్యను అన్నాను. యవనస్తులైన బిడ్డలుంటే చెప్తున్నాను, దేవుడు మొట్టమొదట ఏదేను తోటలో ఏమేమి కావాలో ఆదాముకి అన్ని సృజించి అన్ని కలగజేసి దేవుడు ఏం చేశాడు,
ఆదామును అక్కడ ఉంచాడు. ఆదామును అక్కడ ఉంచి తర్వాత ఆదాము అడిగాడా, ప్రభా ఫీలింగ్ ఎలా ఉంది ప్రభా, చాలా బోర్ పడుతుంది, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి అన్న వేస్తే నేను రీల్స్ చూసుకుంటాను, లేదంటే ఫేస్బుక్ అన్న వేస్తే చాట్ చేసుకుంటానని ఆదాము ఏమన్నా అడిగాడా? దేవుడే సాటి అయిన సహకారిగా అవ్వమ్మని తీసుకొచ్చి దేవుడు ఆదాము దగ్గర కలిపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట చెప్పే ముందు స్త్రీలకు ఒక్క మాట చెప్తే, ఎక్కువ శాతం లేడీస్ ఉన్నారు కాబట్టి 2 రోజులు నన్ను తీసుకెళ్ళి పురుషుల మధ్యలో పడేశారు. వాళ్ళు అసలు స్పందించరో పాడలేదు. ఈరోజు చక్కగా స్త్రీల మధ్యలో పెట్టారు కాబట్టి వీళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను. పురుషుల్ని దేవుడు దేంతో చేశాడండి? మట్టితో చేశాడు కదా. స్త్రీలను మాత్రం దేంతో చేశాడు? చూసారా ఈ టిప్? మీకు తెలుసా ఈ విషయం? వాళ్ళు ఒట్టి మట్టే, మనం మాత్రం వాళ్ళలో ఉన్న గట్టి ఎముకతో దేవుడు చేశాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా గట్టి, మేము చాలా స్ట్రాంగ్, నేను పురుషుడిని అరిసావనుకో ఇంకేం లేదు, అరిసామంటే అంటారు. మనం ఏం పెద్ద కష్టపడాం సర్లా, 2 కన్నీటి బొట్లు కారిస్తే చాలు, ఏమైపోద్ది? వాళ్ళు ఒట్టి మట్టే కాబట్టి కరిగిపోద్ది. అర్థమైందా? చూడండి, దేవుడు అవ్వని దేనితో, ఎక్కడి నుంచి తీసి చేశాడంట? ఆదాము ప్రక్కటెముక నుంచి తీసి చేశాడంట. ఎందుకు అని ప్రక్కటెముక నుంచి తీసి చేశాడు? దేవుడు ఏ తల మీద నుంచో తీసి చేయొచ్చు కదా, ప్రక్కటెముక నుంచి ఎందుకు తీశాడు అంటే, స్త్రీలమైన మనం అనేవాళ్ళం ఖచ్చితంగా, దేవుడు నన్ను నీ నెత్తి మీద నుంచి తీశాడు కాబట్టి నేను నీ నెత్తి మీదే ఉంటాను. అర్థమైందా? లేదు ఏ పాదాల దగ్గర నుంచో తీసి చేశాడు అనుకో, వాళ్ళు అనేవాళ్ళు ఇదిగో దేవుడు నిన్ను నా కాళ్ళ దగ్గర నుంచి తీసి చేశాడు కాబట్టి నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంట, ప్రక్కటెముక నుంచి సాటి అయిన సహకారిగా స్త్రీని దేవుడు సృజించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, మీరు ప్రభు కొరకు కనిపెడితే, ప్రభు చిత్తానికి అప్పగించుకుంటే మీ వివాహ జీవితం అనేది సంతోషంగా ఉండిద్ది. మరి ఎందుకని చాలా మంది వివాహ జీవితాలు నేటి దినాల్లో సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అంటే, వాళ్ళు ప్రభు చిత్తం కొరకు కనిపెట్టకుండా ఏదో ఎముక కనపడేసరికి ఇదే నా ఎముక అనుకొని ఏం చేస్తున్నారు, ఆవేశపడిపోయి వెళ్ళిపోయి కలిపేసుకుంటున్నారు. వాడి లైఫ్ ఎలా ఉంటుందంటే, బోన్ సర్జరీ అయిందండి, ఎముక ఆపరేషన్ అయింది వెన్నెముట్టి, కానీ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఎలా ఉంటుంది వాడి లైఫ్? ప్రశాంతంగా కూర్చోలేడు, ప్రశాంతంగా నుంచోలేడు, ప్రశాంతంగా నడవలేడు, ప్రశాంతంగా పడుకోలేడు. కలుక్కంటానే ఉంటుంది జీవితం అంతా. అర్థమవుతుందా? ఏదో ఒక ఎముకని తీసుకొచ్చి ఆవేశపడి నువ్వు కలుపుకున్నావు అనుకో, అది సక్సెస్ఫుల్ అవ్వదు. ఆ ఆపరేషన్ ఏమవుదో సక్సెస్ఫుల్ అవ్వదు. కానీ సృష్టికర్త అయిన దేవుడు నీ ఎముక ఎక్కడుందో దాన్ని తీసుకొచ్చి నీ యొక్క లైఫ్లో కలిపితే గనక నిశ్చయముగా అది సక్సెస్ఫుల్ ఆపరేషన్ అయింది. కాబట్టి నీ వివాహ జీవితం కూడా కలుక్ అనకుండా సంతోషకరంగా ఉండిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నీ యవనస్తులైన బిడ్డలు ఎవరన్నా ఉంటే గనక దేవుని చిత్తానికి అప్పగించుకోండి. విడిచిపెట్టవలసిన ఏమనుంటే ఈ రాత్రి కాల సమయంలో విడిచిపెట్టండి. నేను వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు నా తోటి సేవకులు నాకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అక్కడికి వెళ్ళి ఇదిగో పాపం అని ఇయ్యని అరవమాకండి. నేనైతే ప్రభు కొరకు సమర్పించుకొని చక్కగా వివాహం అనేది లేకుండా పరిపూర్ణంగా ప్రభు పరిచర్య చేసుకుంటున్నాను. నన్ను అంటారు అక్కడికి వెళ్ళి, అక్కడ వాళ్ళు అంటారు ఇదిగో అక్కడికి వెళ్ళి పాపమని అదని ఇదని అనమాకండి. మీరు ఏదో మంచిగా దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఆశీర్వాదం గురించి 4 మాటలు చెప్పారండి, వాళ్ళు కూడా ₹1 ఇస్తారు, అంతేగాని మీరు పాపం చెప్పమన్నారంటే ఒక్కరు కూడా ₹1 ఇవ్వరు అంటున్నారు. మనం ఏం చేయాలి? దేవుడు చెప్పమన్న మాట చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎందుకు ఆ మాట ఎందుకు అంటున్నారంటే, మీరు బాధ అనిపించినా కూడా నాకు ఏ నష్టము లేదు, ఇది మీరు అంగీకరించండి. వేరొక దేశానికి వస్తున్న వాళ్ళు ఎంతమంది పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను దేవుని యొక్క ఆత్మ భారముతో ఈ మాట చెప్తున్నాను. మీ యొక్క మనస్సులను, మీ హృదయాలను మీరు పరీక్షించుకోండి. ఒకవేళ విడిచిపెడితే ఇదే నా బలం, ఇదే నా అండ, దీనివల్లే నేను బ్రతుకుతున్నాను, ఏదో ఇదే నాకు ఆధారం దొరికింది ఒక కొమ్మ అనుకుంటున్నావేమో ఈ రాత్రి కాల సమయంలో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెడితే ఈ రాత్రి నేను నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నానని. దేన్ని నీ జీవితంలో ఇంకా పట్టుకొని వేలాడుతున్నావు? ప్రభువు నీ పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలుగున్నాడు, ఉన్నతమైన ఆలోచన కలుగున్నాడు. ఎందుకని దేశం మారంగానే భక్తి మారదు కదా, దేవుడు మారడు కదా. మీకొక కమాండ్స్ మాకొక కమాండ్స్ ఇచ్చాడా? ఇండియాలో ఉన్న వాళ్ళకి ఒక ఆజ్ఞలు, లేదా కువైట్ లో ఉన్న వాళ్ళకి ఒక ఆజ్ఞలు ఇచ్చాడా? మీకొక బైబిల్ మాకొక బైబిల్ ఇచ్చాడా? లేదు కదా. ఎవరైనా పరిశుద్ధతని కాపాడుకుంటేనే ఆ నిత్య రాజ్యానికి చేరగలుగుతాం. లేదంటే సాతాను చేతిలో
బందీలుగా ఉండి ఆ నిత్య నరకానికి వెళ్లాల్సిందే. ఈ రాత్రి దేవుని సేవకురాలుగా మీతో చెప్పాల్సిన మాట, మీరు విడిచిపెట్టగలిగితేనే మీరు ఆశీర్వాదాన్ని చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా అబ్రహాము జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే అతనిలో ఉన్న సమర్పణ. ఏం చేశాడంటే అతను విడిచిపెట్టమనగానే విడిచిపెట్టేశాడు. దేవుడు బలిపీఠం మీద పెట్టమనగానే బలిపీఠం మీద పెట్టేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఒక లేక సంతానం ఆయన జీవితంలో, ఆయన అబ్రహాము గారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేయాలంటే ఆయనకున్న ఒకే ఒక్క బాధ ఏంటంటే సంతానం లేదు. ఎంత ఆశీర్వదిస్తే దేవుడు ఏంటి, ఎంతమంది పనివారు ఉంటే ఏంటి, ఎంత సంపద ఉంటే ఏంటి, నాకు సంతానం లేరు కదా, ఈ పనివాడే ఈ దమస్కు వాడే నాకు వారసుడైపోతాడు కదా అని తనలో తను కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, లేదు నిన్ను ఆశీర్వదిస్తాను నేను అంటున్నాడు. ఆశీర్వదిస్తానని ఎలా చెప్తున్నాడంటే దేవుడు, ఈయనకున్న బాధ ఏంటండి, ఒక్కడైనా సంతానం లేరు, ఒక్కడన్నా కలిగితే బాగుండు అని ఆశపడుతుంటేనంట దేవుడు బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూపించి అంటున్నాడు, నీ చేతనైతే వాటిని లెక్కించు అంటే, హై బాబాయ్ నా వల్ల కాదు ప్రభు అంటే, నీ సంతానాన్ని అట్టి రీతిగా చేస్తానంటున్నాడు. ఇష్టరేణువులను చూపించి నీ చేతనైతే లెక్కించు అంటే, అయ్యా నా వల్ల కాదయ్యా అంటే, నీ సంతానాన్ని అట్టి రీతిగా నేను చేస్తానన్నాడు. ఇక్కడ ఒక్కడికే దిక్కానో లేదు, నా మీద నన్ను నింద కొట్టివేయబడితే చాలు, ఈ యొక్క బాధ నుంచి నేను విడిపించబడితే చాలు, ఎవరో ఒక్కడన్నా కలిగితే ఈ భారం నుంచి, ఈ బాధ నుంచి, ఈ కుమిలిపోతున్న హృదయం నుంచి నేను తెప్పరిల్లుతాను, నేను ఓదార్పు పొందుతానంటే దేవుడు అంటున్నాడు, నీవు లెక్క పెట్టలేనంత మందిని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఇది నమ్మశక్యమేనా? దేవుడు అంటున్నాడు ఆ మాట చెప్పి, ఇక మీదటి నుంచి నువ్వు అబ్రాము అని పిలువబడవు కానీ అబ్రహాము అని పిలువబడతావని. ఆ లాంగ్వేజ్ ఇప్పుడు మీరు ఏదేదో అరబ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు, ఆ లాంగ్వేజ్ లో ఏమంటారో నాకు తెలియదు, ఏంటో కల్లా అంటారు, ఏంటేంటో అంటున్నారు, మరి నాకేం అర్థం కావట్లేదు. కానీ లోకలోకి అర్థమైద్దిగా, అబ్రహాము అంటే ఏంటి అర్థమని మనకైతే అర్థం కాకపోవచ్చు, లోకల్లో హీబ్రూ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళకి తెలిసిందేగా. ఇప్పుడు అబ్రహాము గారు వెళ్తా ఉంటుంటేనంట, ఏమంటే అబ్రహాం గారు నమస్తే బాగున్నారా అంటే ఆయన అంటున్నాడు, హలో నా పేరు అబ్రహాం కాదు, నా పేరు అబ్రహాం ఈ రోజు నుంచి అంటున్నాడు. అంటే ఏంటి, నేను అనేక జనములకు తండ్రిని. అబ్బో, పెద్ద ఆయనకి కొంచెం, ఈయనకు ఒక్కడే లేరు, ఈయనంట అనేక జనములకు తండ్రి అంట అని వెటకారం చేయరా, ఎడతాళి చేయరా, హేళనగా మాట్లాడరా, మరలా 2 అడుగులు ముందుకేస్తే, ఏమంటే అబ్రహాం గారు ఏంటి సంగతులు అంటే, నా పేరు అబ్రహాం కాదు, నా పేరు అబ్రహాం, నేను అనేక జనములకు తండ్రి అని చెప్తున్నాడు. హేళన పొందుతున్న, ఎగతాళి చేయబడుతున్న దేవుడు చెప్పిన మాటని నమ్మాడు, విశ్వసించాడు. ఈరోజు భూ ప్రపంచంలో మనం చూస్తే గనక అరౌండ్ 80% పీపుల్ బహిరంగంగా అంగీకరిస్తారు, మేము అబ్రహాము వారసులమని. చూడండి, ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దాదాపు 7 కోట్ల మంది ప్రజలు అబ్రహాము మా పితరుడు, మేము అబ్రహాము వారసులమని అంగీకరిస్తారు బహిరంగంగా. మనము ఇశ్రాయేలీలు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు, శరీర తత్వాన్ని బట్టి, వారసత్వాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు, అబ్రహాము మా పితరుడు అని చెప్తారు ఇశ్రాయేలీలు. మరి యేసు ప్రభువుని అంగీకరించిన క్రైస్తవులమైన మనం ఏం చేస్తాం, విశ్వాసాన్ని బట్టి అబ్రహాము మా పితరుడు, మేము అబ్రహాము వారసులం అని చెప్తాం. మరి ముస్లిమ్స్ చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, మా పితరుడు అబ్రహాము అని చెప్తారు. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఒక్క వ్యక్తి ద్వారా ఎలా వచ్చారు, అది ఎలా సాధ్యమైంది అంటే, దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము గారు నమ్మారు కాబట్టి, దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళారు కాబట్టి, ఆ వాగ్దాన ప్రతిఫలాన్ని ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం, చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఏదైనా ఆయన మాట ఇచ్చాడంటే చేయుటకు చాలిన దేవుడు ఆయన. ఈరోజు అదే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చి, ఏదో ఒక కార్యము జరిపించి, ఏదో ఒక మేలు చేసి నీ జీవితంలో నిన్ను పంపించేయాలనుకోట్లా. నీ ద్వారా జనములు ఆశీర్వదించబడబోతున్నారు, నీ ద్వారా అనేకులు దీవెన పొందబోతున్నారు. దేవుడు ఆశీర్వాదమునకు వారసులు అవడానికి నిన్ను పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట అబ్రహాము దేవుడు విడిచిపెట్టమనగానే విడిచిపెట్టాడు. రెండోదిగా ఏం చేశాడంట, బలిపీఠం మీద పెట్టు అనగానే బలిపీఠం మీద పెట్టాడంట. ఏం పెట్టాడు ఇంతకి, ఆయనకి లేక కలిగిన సంతానం.
వృద్ధాప్యమందు కలిగిన సంతానం. చూడండి, 17-18 సంవత్సరాల తర్వాత ఎవరైనా పిల్లలు కలిగారనుకోండి, ఎంత అపురూపంగా చూస్తారు, ఎంత అల్లారు ముద్దగా చూస్తారు. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఇతను పుట్టాడని అంటారండి. అసలు ఇతను ఎంత ప్రాముఖ్యమో, మాకు లేక పుట్టిన ఏకైక సంతానం అని ఎంతో అపురూపంగా చూస్తూ ఉంటారు కదా. అలాంటిది 100 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఇస్సాకు భూమి మీదకి వస్తే ఇస్సాకుని వాళ్ళు ఇంకెంత అపురూపంగా చూస్తుంటారు, ఎంత ప్రేమ పెంచుకొని ఉంటారు. వారు ఎంతో టార్చినట్టన్నిటికీ నెరవేర్పు వచ్చిందని ఎంత సంతోషించుంటారు. తీరా వాళ్ళు సంతోషించే లోపే దేవుడు అంటున్నాడు, నీ ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాను. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. వినడానికి చాలా తేలిగ్గా అనిపించవచ్చు. నా కుమారుడు ఎక్కడో చోట పరిచర్యకి ఇచ్చేస్తానండి, నేను సేవకుడు అయిపోతాడు, ఎక్కడో చోట వాడబడతాడు, ఎక్కడో చోట క్షేమంగా ఉన్నాడు అనుకోవడం వేరు. తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి ముక్కలుగా నరికి నిప్పంటిచ్చి తగలబెట్టేయడం తన సొంత కుమారుని, అది సాధ్యమయ్యే పనే? ఒక్కసారి దాన్ని మీరు పరీక్షించండి, ఆలోచించండి. అప్పగించడం వేరు, దేవుని సేవకు సమర్పించడం వేరు. కానీ బలి అర్పించడం అంటే ఏంటి? కాళ్ళు చేతులు కట్టేసి తన సొంత కుమారుని ముక్కలుగా నరికి అతన్ని తగలబెట్టాలి కదా, నిప్పంటించాలి కదా, కన్న కొడుకు కళ్ళ ముందు కాలిపోతుంటే చూస్తూ ఉండాలి కదా. కానీ దానికి కూడా ఏం చేస్తాడంటే అబ్రహాము గారు అంగీకరించేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు బలిపీఠం మీద పెట్టే అనుభవంలోకి నువ్వు రావాలి. ఏం పెట్టాలండి బలిపీఠం మీద అంటే, నీకు కలిగిన సమయం, నీకు కలిగిన బలము, నీకు కలిగిన ధనాన్ని బలిపీఠం మీద పెట్టే అలవాటు నువ్వు చేసుకోవాలి. ఎంత వర్క్ చేస్తున్నానండి, కానీ నాకు అస్సలు టైమే ఉండట్లేదు. ప్రార్థన చేయాలనుకుంటున్నాను, బైబిల్ చదవాలనుకుంటున్నాను, దేవుల్లో ఇంకా ఉండాలని ఆశపడుతున్నాను, ఆలోచన కలుగుతున్నాను, కానీ సమయం ఉండట్లేదండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను వెట్టి చాకరీ చేస్తున్నాను, కష్టపడితే కానీ నేను ఏదో వచ్చినందుకు ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు ఆ ఉన్న బిజీ టైంలోనే ప్రభువుకి సమయాన్ని కేటాయించగలిగితే కనుక ఇహలోకంలో ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు. అంటే నువ్వు 10 గంటలు చేసే పనిని అన్ని గంటలు చేయకుండానే దేవుడు ఆ జీతాన్ని నీకు ఇచ్చేస్తాడు. నాది 24 అవర్స్ డ్యూటీ. ఉదయం 10 నుంచి సాయంత్రం 10 వరకు నా డ్యూటీ. మధ్యలో ఒక 3 గంటలు లంచ్ అవర్ ఉంటుంది. హాస్పిటల్లో 2D ఎక్కువ చేస్తాం కదా, 2D ఎక్కువ, గుండెకి స్కానింగ్ చేసే డిపార్ట్మెంట్ నాది. ఈ 24 అవర్స్లో ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ కాల్ వచ్చినా నేను అటెండ్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎవరికి గ్యాస్ ప్రాబ్లం వచ్చినా, హార్ట్ అటాక్ వచ్చినా, దేనికి వచ్చినా కూడా వాళ్ళు నేను అటెండ్ అయ్యే స్కాన్ చేస్తే వాళ్ళకి హార్ట్ అటాక్, గ్యాస్ ప్రాబ్లమా అనేది నిర్ధారణ అయ్యి ట్రీట్మెంట్ చేయగలుగుతారు. 24 అవర్స్ నేను డ్యూటీలో ఉండేదాన్ని. అంత బిజీగా ఉండే వ్యక్తిని అయినప్పటికీ కూడా నేనేం చేశానంటే, ఏంటి నా బలమంతా ఇలా వ్యర్థమైపోతుంది, ఇలాగ ఆయుష్ అంతా కూడా ఇలాగే లోకంలో కష్టపడడానికే సరిపోతుంది అని నేను ఏం చేసేదాన్ని అంటే, అప్పటిదాకా క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినప్పటికి కూడా, నా తల్లిదండ్రులు ఇద్దరు సేవకులుగా ఉన్నప్పటికి కూడా దేవుని బైబిల్ గ్రంథం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుడితో మాట్లాడడం అంటే నాకు తెలియదు. ఎప్పుడైతే ఆ జాబ్లో జాయిన్ అయ్యి నేను జాబ్ చేస్తూ ఉన్నానో అప్పుడు నేను ప్రభు దగ్గర సమయాన్ని గడపడాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను, అలవాటు చేసుకుంటున్నాను. ఉన్న ఈ 24 అవర్స్ డ్యూటీలో పేషెంట్కి స్కానింగ్ చేసేటప్పుడు నేను అనేదాన్ని, ప్రభు గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు కదా, అనేకులు గుండె చెదరిన వారిని బాగు చేసే కృప నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేసుకుంటూ ఐసీయూకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నాడు కూడా నిత్యము ప్రభువుని స్తుతిస్తూ, మెట్లెక్కుతున్న ఉపవాసం ఉండి ప్రభువుని నిత్యము ఆత్మలో స్తుతిస్తూ ఉంటే దేవుడు బలమైన అభిషేకంతో నన్ను నింపేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నన్ను వచ్చి ఆయన నా గదిలో, నేను ఉండే గదిలో ఆయన నన్ను తట్టి లేపడం ప్రారంభించాడు. అట్లా దేవునితో నాకు సన్నిహితం ఏర్పడింది. మీరు నమ్ముతారో లేదో, ఆ యొక్క ఉద్యోగాన్ని నేను చేయకపోతేనంట మా తల్లిదండ్రులు ఇద్దరు చేసే పరిచర్యను బట్టి వారు చేస్తున్న పరిచర్యలో వచ్చే ఆదాయమే లేదు. కుటుంబము పోషించబడడం కష్టం. మేము ఇప్పటి వరకు పెడుతున్న మీటింగ్లు ఏంటి, చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, సమస్తం ఆగిపోతాయి. ఒక్క మీటింగ్ పెట్టాలన్నా సేవలో సహకరించే వాళ్ళు కష్టము. వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మేము కార్ మెయింటెనెన్స్ చేస్తున్నాము, పరిచర్య సబబుగా సాగుతుంది, పరిచర్యలో ఏదనుకుంటే అది చేయగలుగుతున్నాము. మరి ఉద్యోగాన్ని మానేసేసి ప్రభువు రమ్మన్నప్పుడు నేను ప్రభువుని అడిగాను, ప్రభువా
ఇవన్నీ మానేస్తే నేను ఎలా బ్రతుకుతానయ్యా, ఈ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయిరా, ఇక ఏదన్నా చెయ్యాలని నీ పని కొరకు ఆశపడినా మేము చేయలేం కదా అంటే దేవుడు ఒక్కటే మాట అన్నాడు నాతో. ఏమనంటే, నీ వెంటను నా కార్యాలని నమ్మలేకపోతున్నావా అన్నాడు. ఆ మాట అంటే ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని, నిజమే ప్రభువా, ఈరోజు నా యొక్క ఉద్యోగాన్ని బట్టి కాదు, నా యొక్క మరి జీతాన్ని బట్టి కాదు, ఈరోజు నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చేయగలిగిన నమ్మదగిన దేవుడు అని నా ఉద్యోగాన్ని నేను రిజైన్ చేసి పరిచర్యకు పరిపూర్ణంగా వచ్చేస్తే ప్రతి సంవత్సరం ఏడాదికి ఒక మీటింగ్ పెట్టేవాడు. సంఘం తరపున చిన్న మీటింగ్ ఏదో ఏర్పాటు చేసేవాళ్ళం సంఘం తరపున. కానీ నేను ఉద్యోగం మానేసి వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో 3 భారీ మీటింగ్లు పెట్టడానికి దేవుడు కృప చూపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏది ఆగిపోలేదు, సమస్తము ఆయన పని ఆయన జరిపించుకుంటున్నాడు. ఈరోజు నీవు బలిపీఠం మీదకి రాకపోతే, నీ సమయాన్ని ఇవ్వకపోతే, నీ బలాన్ని ప్రభు కొరకు ఇవ్వకపోతే, నీ ధనాన్ని ఇవ్వకపోతే ఆయనకి వచ్చే నష్టమేమీ లేదు. సౌలు కాకపోతే దావీదు, వష్టి కాకపోతే ఎస్తేరు, యూదా కాకపోతే మరొకడు. కానీ దేవుని యొక్క పరిచర్య మాత్రం ఆగిపోదు. ఆయన పరిచర్య ఆగిపోదు, కానీ ఆయన ఆశీర్వాదాన్ని పొందుకునే కృప నీవు కోల్పోతావంతే. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఆశీర్వదించబడాలంటే విడిచిపెట్టాలి. రెండోది బలిపీఠం మీద పెట్టాలి. ఏం పెట్టాలండి అంటే, మీకు ఒక ఉచిత సలహా ఇచ్చాను కదా ఆల్రెడీ. ఏమనంటే, మీరు సమయాన్ని ప్రభు కొరకు కేటాయిస్తే ఇహలోకంలో అత్యధికంగా సమయము మీరు వ్యర్థంగా కష్టపడుతున్నారు కదా, ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తాడు. ఏమండి, నాకు ఆరోగ్యం సహకరించట్లేదండి, చాలా నొప్పులు, ఎముకలు, పోట్లు, కండరాలు, అసలు ఏం సహకరించదు, ఎంత చాకిరి చేస్తున్నాను, దేవుడు పరిచర్య చేయాలని ఆశ ఉంది నాకు, కానీ ఎముకలు అన్ని శరీర అవయవాలు పనిచేయవు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక దేవుని పరిచర్య చేయడం ప్రారంభించండి. దేవుడు నిశ్చయముగా మీ ఎముకలకి శక్తినిస్తాడు. అదేంటండి, ఆరోగ్యం ఇస్తేనే కదా దేవుడు పరిచర్య చేసేది. నేను ఆరోగ్యం లేకుండా ఎలా పరిచర్య చేస్తానంటే, ఒక్కసారి చేసి చూడండి, దేవుడు శక్తి ఆటోమేటిక్గా మీలోకి వచ్చేసింది. దేవుని మందిరంలో పరిచర్య చేయండి, దేవుని పని కొరకు పరిచర్య చేయడం ప్రారంభించండి. మన భక్తి ఏంటి, మన యొక్క భారతదేశంలో భక్తి ఏంటి? హిందువులు ఏం చేస్తారు, దేవుడు వారి ప్రార్థన, వారి మొర ఆలకించాలని ఏం చేస్తారండి, చక్కగా తడి బట్టలతో మునిగి ఏం చేస్తారు, ఎక్కడికో ఎక్కుతారు మెట్లు, అర్థమవుతుందా, మోకాళ్ళ మీద ఎక్కుతారు, చేతిలో ఏదో ఎరిగించుకొని గిరగిరా తిప్పుతారు. చాలా చల్లగా ఉండిద్ది కదా వాళ్ళకి, చల్లగా ఉండిద్దా? చేతిలో ఎరిగించుకొని గిరగిరా తిప్పుతుంటే చల్లగా ఉండిద్దా? ఏమండి, కాలిద్దా కాదా? మరి ఎందుకు అలా చేస్తారు? వారి కష్టాన్ని చూసైనా ఆ దేవుడు వాళ్ళని కనికరిస్తాడేమో అన్న ఆలోచన. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడైతే నిత్యముగా కనికరము కలిగిన దేవుడు, ఆయన దాటి వెళ్ళే దేవుడు కాదు. చూడండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలో పరిచర్య చేయడం ప్రారంభిస్తావో, అది కష్టం అనిపించిన, కొంచెం ఇబ్బందిగా అనిపించిన, నిత్యముగా నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నువ్వు తిరిగి పొందుతావు. నీ ఎముకలకి దేవుడు బలాన్ని ఇస్తాడు. నీ బలాన్ని ఏం చేయాలి? బలిపీఠం మీద పెట్టాలి. నీ సమయాన్ని బలిపీఠం మీద పెట్టాలి. మూడోదిగా అతి ప్రాముఖ్యమైనది దాని యొక్క ఆశీర్వాదం, అందులో ఉన్న ఆశీర్వాదం తెలిసింది ఇద్దరికి. ఒకటి మనం ఆరాధిస్తున్న సర్వశక్తివంతుడైన దేవుడికైతే, రెండోది సాతాను వాడికి బాగా తెలుసు అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటి. ఆ ఆశీర్వాదం అంటే దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం. సాతానుడు అంటాడు, ఇక కానుకల గురించి మొదలెట్టారు, నువ్వు ఇవ్వమాకు, నువ్వేస్తే ఆశీర్వదించబడిపోతావు అంటాడు. నువ్విచ్చినా ఇవ్వకపోయినా దేవుని పరిచర్య ఆగదు, కానీ ఇస్తే అది నీకు ఆశీర్వాదం. ఏమండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే దేవుడు పని కన్నా ఎక్కువ ఏంటండి? దేవుడు నా జీవితంలో ఎన్నో మేళ్లు చేశాడు, నేను ఆశీర్వదించబడితే కనుక నిత్యముగా ప్రభువుకి ఇస్తాను అని చెప్తారు చాలా మంది. కానీ కాదు, ఐఎమ్ సారీ టు సే దిస్. లేమిలో ఏం చేయాలంట? ప్రభు కొరకు విత్తాలి. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయండి, 1,00,000 రూపాయలు ఉన్నా 10,000 ఈజీగా తీసి ఇచ్చేసావు, అది ప్రభువు ఇష్టపడేది కాదంట. మరి ఏం చేయాలి అంటే, ఆఖరికి ఇట్లా రూపాయి నా దగ్గర ఉంది, ఇంకా అది తప్ప ఏమీ లేదు, నాకు బ్రతకడానికి కూడా ఆధారం లేదు, ఏమి జీతం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంట? ప్రభువుకి లేమిలో తీసివ్వాలంట. పాత నిబంధనలో ఒక సారేపతి వెధవరాలు అని ఆమె ఉంది. ఆ దేశమంతా భయంకరమైన కరువు ఏలుబడి చేస్తున్న దినాలు అవి. ఎలాంటి కరువు అంటే, పావురము వేసిన రెట్టని కూడా తూచుకొని కొలుచుకొని తింటున్నారు వాళ్ళు, కొనుక్కొని. ఇశ్రాయేలీలు గాడిదని నెమరవేయని జంతువని దాన్ని నిషేధించారు.
దాన్ని తినరు. కానీ ఆ దినాల్లో విత్ హైయెస్ట్ కాస్ట్ 50 రూపాయలు ఇచ్చి గాడిద తలకాయను కొనుక్కొని తింటున్నారంట. అంటే అంత భయంకరమైన కరువు ఆ ప్రాంతంలో ఏలుబడి చేస్తుంది. ఇంకా వివరంగా మీకు చెప్పాలంటే ఆకలి బాధకి తట్టుకోలేక ఎవరి కడుపును పుట్టిన బిడ్డల్ని వాళ్ళు వండుకొని తినడానికి సిద్ధపడిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అంట ఈమె మొదదిక్కు లేని, ఆధారం లేని బ్రతుకు, ఈమె పాపం వెధవరాలు, భయంకరమైన కరువు ఉంటే ఆమె దగ్గర కంట ఈ యొక్క దైవజనుడు వెళ్ళాడంట. దైవజనుడు వెళ్ళి అంటున్నాడు, ఏమని, ఏదో అమ్మ పాస్టర్ గారు వచ్చారు, వందనాలు పాస్టర్ గారు, కొంచెం మంచినీళ్ళు ఇద్దాం అని మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేద్దామంటే అంటున్నాడు ఈయన, మర్యాదగా వెళ్ళి ఒక అప్పాన్ని చేసి తీసుకురమ్మా అంటున్నాడు. ఆ దేశంలో కరువు ఉందని ఆయనకి తెలుసా తెలీదా? కరువు వస్తుందని చెప్పింది ఎవరు? ఈయనే కదా. మరి ఇప్పుడు అంటున్నాడు, ఎంతమంది ధనవంతులు తెలియదు ఆయనకి? మనం చూసేవాడు కనిపించింది, ఈ పాస్టర్ గారు ఏంటి వెళ్ళి ఆ వెధవరాల మీద పడి బతుకుతున్నాడు అనిపించింది. కానీ ఈ దైవజనుడు గనక అక్కడ అడుగు పెట్టకపోతే ఆ కుటుంబం మరణించింది. కాబట్టి దేవుడు దైవజనుడిని ఆ ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, విశ్వాసముతో నమ్మికతో ఏం చేస్తుందంటే ఆ స్త్రీ మొట్టమొదట అప్పాన్ని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడుతుంది? దైవజనుడి చేతిలో పెడుతుంది. చూడండి, మనం తినకుండా దేవునికి ఇవ్వాలంటే ఈజీగా ఇచ్చేస్తాం. మనకు ప్రాక్టీసే. ఎన్నో రోజులు అన్నం లేకుండా ఉన్నాం మనం, ఎన్నో రోజులు వస్త్రాలు లేకుండా ఉన్నాం మనం. అయ్యేం పెద్ద మనకి ఇబ్బందిగా అనిపించు. కానీ మన పిల్లలు తినకుండా ఇది లేకపోతే చనిపోతారని తెలిసినా కూడా తీసుకెళ్లి దైవజనుడి చేతిలో పెట్టగలుగుతామా? ఆ స్త్రీ అంట మొట్టమొదట అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడి చేతిలో పెడితే ఆ ప్రాంతంలో ధనవంతుల ఇంట్లో కరువు ఉందేమో కానీ ఈ పేద విధవరాల ఇంట్లో కరువు అనేది లేకుండా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలండి? లేమిలో ప్రభు కొరకు విత్తడం ప్రారంభించాలి. మీరు అనొచ్చు, అది పాత నిబంధన అండి, క్రొత్త నిబంధనలో అలాగేమీ లేదని. క్రొత్త నిబంధనలు అంట మందిరంలో కానుకలు పడుతుంటే యేసు ప్రభు అనంట ఆ కానుకల పెట్టి దగ్గర ఉన్నారంట. సర్వశక్తిమంతుడైన దేవుడికి కానుకలతో ఏం పని అండి అసలు? ఆ కానుకలు పెట్టి దగ్గర ఉండి నుంచుంటే సరే, మనం అసలు పాస్టర్ గారు వచ్చి కానుకలు వేస్తున్నప్పుడు మీరు పక్కన నుంచున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఈయనంటే కానుకలు వేస్తుంటే పక్కన నుంచున్నాడు అనిపించిద్దా లేదా? కానుకలు వేస్తుంటే కానుకలు పెట్టి దగ్గర నుంచోవడమే పెద్ద ఇదైతే ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడంటే ఈయన. ఏ దైవజనుడైనా అలా చేస్తే వచ్చే వారం ఒక్కడన్నా ఉంటారా మందిరంలో? ఏంటైనా పడు కానుక వేస్తుంటే ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడు ఆయన, అసలు ఆ మందిరానికి వెళ్ళకూడదు అని ఆగిపోతారు. సర్వశక్తివంతుడైన దేవుడు ఈయనకి ఎందుకంటే కానుకలతో పని. ఆయనంట ఎవరెవరు ఎంత వేస్తున్నారో నేను కానుకలు పెట్టలో చూసి అంటున్నాడు, ఈ పేద విధవరాలు అందరికన్నా ఎక్కువగా విత్తింది అని. నాకు అక్కడ రాయబడిన అద్భుతమైన మాట, నచ్చే మాట ఏంటంటే ఆమె తమ జీవనం అంతా కూడా కానుకలు పెట్టెలో వేసిందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఎలా బ్రతకాలి, నా బ్రతుకు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇక నా ఆధారం ఏంటి, ఏమీ ఆలోచించలేదంట. ఏం చేసింది? ఉన్నదంతా ఆమె జీవనం అంతా తీసుకెళ్లి కానుకలు పెట్టేసేసిందంట. సర్వశక్తిమంతుడైన దేవుని కనుదృష్టి ఆ విధవరాల మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని కొరకు మనం ఏం చేయాలి? విత్తడం ప్రారంభించాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. నేను చిత్తూరు చెన్నై వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు చిత్తూరు నుంచి ఒక తమ్ముడు తమిళ్ ట్రాన్స్లేషన్ చేయడానికి వచ్చేవాడు. అయితే ఎవరు చెప్పారో, ఏం చెప్పారో, ఎలా చెప్పారో నాకు తెలియదు. కానీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళిపోవాలి, పరిచర్యకు వెళ్ళిపోవాలి, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పాడు. హిందువుల నుంచి ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అన్నారు, అదేంట్రా నువ్వు బీటెక్ చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేసావు, ఇందుకా దేవుడు మరి నిన్ను ఇంజనీరింగ్ చదివించింది, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళిపోతావా? నేను ఇందుకోసం కాదు చదివించింది, చక్కగా ఉద్యోగం చేయంటే ఇవన్నీ నాకు తెలియదు. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను సేవకు వెళ్ళిపోతానని ట్రైనింగ్ అని బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళిపోతే పాస్టర్ గారు లాంటి వాళ్ళు, మా తమ్ముడికి ఎవరో తల్లిదండ్రుల సహకారం లేదు అని ఒక 500 రూపాయలు నెలకి ఆ తమ్ముడికి కానుక పంపిస్తూ ఉండేవాడు. నీకు ఏదైనా అవసరాలు ఉంటే వాడుకోరా అని వాడుకుంటా ఉండేవాడు. అయితే వీడికి ఆ కాలేజ్లో 200 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ 200 మంది కూడా మాట్లాడుకుంటూ సరదాగా నాకు ఫోన్ చేశారు. అక్క బైబిల్లో అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది అని మాట్లాడతా సరదాగా, అరే మా తమ్ముడు ఎలా ఉన్నాడురా ప్రతాపు అని అడిగితే అన్నారు, మీ తమ్ముడు సంగతే చెప్పాలట, బైబిల్ కాలేజ్ మొత్తం ఫేమస్ అయిపోయాడు అన్నారా? బైబిల్ కాలేజ్ మొత్తం ఫేమస్ అయిపోయాడా? దేనిలో ఫేమస్ అయిపోయాడురా అంటే, పెసనారి సంఘానికి అధ్యక్షుని చేసేసాం అక్క మీ తమ్ముడిని అన్నారు. ఒరే ఏకంగా పెసనారి సంఘానికి అధ్యక్షుని చేశారా?
ఎందుకురా అట్లా అంటున్నారు పాపం అండి, ఏం చేశాడురా ఆడు అన్న. సాధారణంగా ఒంటి సబ్బు అరిగిపోతే ఏం చేస్తామండి? ఏమండి అసలు ఇక్కడ ఉన్నారా? ఏంటి అంత దీక్షణంగా కోపంగా చూస్తున్నాను నేను. ఒంటి సబ్బు అరిగిపోతే ఏం చేస్తాం? మీరు కువైట్ వాళ్ళు కాబట్టి కొత్త సబ్బు కొనుక్కొచ్చుకుంటారు. మా ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే కొత్త సబ్బుకి పాత సబ్బుని అంటించేసి చక్కగా ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని అంటించేస్తారు. అర్థమైందా? అంటించేసి శుభ్రంగా దాన్ని వాడుకుంటారు, లేదా ఏ షింటు దగ్గర పెడతా ఉంటారు, అంత భద్రంగా వాడతారు. మీట్లాగా ఎవరైతే ధనవంతులుండి ఆ 200 మంది స్టూడెంట్లో ఆ చిన్న చిన్న అరిగిపోయిన సబ్బు ముక్కలు పడేస్తారో ఉదార స్వభావం కలిగి ఆ యొక్క సబ్బు ముక్కలన్నీ విడేరుకొని శుభ్రంగా ఒళ్ళు రుద్దుకుంటాడండి. ఎవరైతే పేస్ట్ అయిపోయిన తర్వాత పడేస్తారో ఆ డస్ట్బిన్లో పేస్టులు తీసుకొని దాన్ని రాయిబెట్టి కొట్టి నానా హింస పెట్టి దాన్ని బయటికి లాగి శుభ్రంగా ఆ పేస్ట్ని వాడుకుంటాడంట. ఆ వాష్ ఏరియా దగ్గర బండ్ల దగ్గర బట్టలు ఉతికే బండ్ల దగ్గర చిన్న చిన్న సబ్బు ముక్కలు పడిపోతే బట్టల సబ్బు ముక్కలు అవి తీసుకొని శుభ్రంగా ఉతుక్కుంటాడంట. ఇలా చేస్తాడక్క. అందుకే మీ తమ్ముడిని పిసనాడు సంఘానికి అధ్యక్షుడిని చేసేసామంటే నేను ఆడికి ఫోన్ ఇవ్వండి అని, అరే ఎందుకురా అలాగ అంటున్నారు అందరు నిన్ను, అసలు పాస్టర్ గారు 500 పంపిస్తున్నారు, నీకు ఫుడ్ అక్కడే, నీకేంటి వచ్చిన ఇబ్బంది, నీకు కావాల్సింది సబ్బులు అవే కదా, నూనెలు అవే కదా, అసలు ఏం చేస్తున్నావురా ఈ డబ్బులు అని అడిగాను. అడిగితే అన్నాడు, అక్క నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాను కదక్క, వారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వారానికి ఒక 100 రూపాయలు చొప్పున కానుకలు పెట్టిలో వేస్తానక్క. 4 వారాలు 400 అయిపోతాయి, ఇంకా ఒక 100 రూపాయలు నా దగ్గర ఉంటాయి, ఏదన్నా మెడికల్కి కానీ దేనికన్నా కావాలంటే వాడుకుంటా. ఒక నెలలో 5 ఆదివారాలు వస్తాయి, అప్పుడు 500 అయిపోతాయి నా దగ్గర, ఇంకా నా దగ్గర డబ్బులు ఉండవక్క, అందుకే ఇలా వాడుకుంటాను అన్నాడు. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, దైవ సేవకులు నీకు ఎందుకు పంపిస్తున్నారు? నిన్ను వాడుకోమని పంపిస్తున్నారు. ఒక 20 రూపాయలు కానుక నెలంతా కూడా 100 రూపాయలు సరిపోద్ది, మిగతా 400 నువ్వు వాడుకో. పోనీ నువ్వు వేస్తున్న సేవకులు ఏమి చిన్న సేవకులు కాదు, వాళ్ళు పెద్ద ఫారెన్ ఫండ్స్ కలిగిన వాళ్ళు, బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకెందుకు అంత వేసేది నువ్వు? ఒక 20 రూపాయలు అయ్యి నెలంతా 100 రూపాయలు అవుతుంది, మిగతా ఇది నీ ఖర్చుల కోసం వాడుకో అన్నాను. నా మాట అంతా ఆడు విని ఓపిక అన్న మాట ఏంటంటే, నిజమేనక్క మీరు చెప్పింది, వాళ్ళు పెద్ద దైవజనులు, గొప్ప దైవజనులు, వాళ్ళకి ఫారెన్ ఫండ్స్ ఉంది, వాళ్ళు పెద్ద బైబిల్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, అయినా నేను విత్తుతుంది ఈ లోకంలో కానుకలు పెట్టలో కాదక్క, పరలోకంలో దేవుడు పాదాల దగ్గర అన్నాడు. దాన్ని కూడా అంత నిదానంగా చెప్తారా? గొనుక్కున్నట్టు చెప్తే గట్టి చెప్పండి. అర్ధాకలి మహాపాపం అంట, చెప్తే గట్టి స్తోత్రం చెప్పండి, లేకపోతే అంతే మౌనవ్రతం పాటించండి అంతే అనమాకండి. మధ్యలో నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. గట్టి చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చక్కగా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ప్రభు పరిచర్యకు వచ్చేసి సేవ ప్రారంభించి ఒక 6 నెలలు సేవ ప్రారంభించిన తర్వాత ఒక ఉదయాన్నే నాకు ఫోన్ చేశాడు, అక్క దేవుడు ఈరోజు ఒక అద్భుతం చేశాడు, ప్రార్థన చేయండి అక్క అని. ఆహా ఏంట్రా వాయిస్ హుషారు అవుతుంది, ఏం అద్భుతం చేశాడు అంటే, దేవుడు పరిచర్యలో కారిచ్చాడు అక్క అన్నాడు. ఆహా దేవుడు పరిచర్యలో కారిచ్చాడా? దేవుడు స్తోత్రం. ఏం కారు తీసుకున్నావు నానా అన్న. ఇన్నోవా తీసుకున్నాను అక్క అన్నాడు. ఇన్నోవా తీసుకున్నావా? ఎంతైంది అన్న. 18 లక్షలు అయింది అక్క అన్నాడు. నా గుండె గుబేలంది ఒకసారి. ఒరే సేవ ప్రారంభించి 6 నెలలు అవ్వలేదు, 18 లక్షలు పెట్టి అట్లా కారు తీసేసుకున్నావా? నెల ఎంత కట్టాలరా అన్న. అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, 1 రూపాయి కూడా కట్టవసరం లేదక్క, ప్రభువుని ప్రేమించిన బిడ్డలు ఈరోజు షోరూమ్కి తీసుకెళ్ళి 18 లక్షలు క్యాష్ కట్టి అన్న సేవలో వాడండి అని కారు కొని పెట్టారక్క, ప్రార్థన చేయండి అన్నాడు. చెప్పండి దేవుని నామాన్ని పొందుతామా? ఈరోజు మీరు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, మంచిది. మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఇరుగు పొరుగు వారికి 100 సార్లు మీరు సహకరించి 101సారి మీరు లేదు అని చెప్తే, మీరు లేదు అని 101సారి చెప్పిన ఆ మాటను మాత్రమే వాళ్ళు గుర్తు చేసుకుంటారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఉట్టిని చన్నీళ్ళేస్తేనే పరలోకంలో ప్రతిఫలం ఇవ్వక మారనని సెలవిచ్చిన దేవుడు. యథార్థమైన హృదయముతో నువ్వు ఎంత కన్నీరు గారుస్తున్నావో, ఎంత పరిచర్య చేస్తున్నావో, నీ లేమిలో ప్రభు కొరకు ఎంత విత్తుతున్నావో చూసి దాటి వెళ్ళడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు, నిత్యముగా ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యవనస్తుడు లేమిలో ప్రభు కొరకు విత్తాడు, నమ్మాడు. నేను విత్తుతుంది ఈ లోకంలో కాదు, ఒక దైవజనుడు కాదు, నేను ప్రభు పాదాల దగ్గర విత్తుతున్నా, ఆయన నాకు అన్యాయం చేయడు, ఆయన నన్ను దాటి వెళ్ళడని నమ్మాడు. కాబట్టి గొప్ప ప్రతిఫలాన్ని పరిచర్యలో చూడగలిగాడు. ఈరోజు ఎంతో మీ జీవితాల్లో కష్టపడుతున్నారు, ప్రభు కొరకు మీ సమయాన్ని కేటాయించండి, బలిపీఠం మీద పెట్టండి.
మీ ఆరోగ్యాన్ని బలిపీఠం మీద పెట్టండి, మీ ధనాన్ని బలిపీఠం మీద పెట్టండి. అనేక జనములకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని నిత్యముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలంట? మొట్టమొదట విడిచిపెట్టాలి. రెండోది ఏం చేయాలి? బలిపీఠం మీద పెట్టాలి. మూడోది నమ్మాలి. ఏం చేయాలి? సంతానం లేనప్పుడు ఏం చేశాడు అబ్రహాం గారు? నమ్మాడు. లోతు పచ్చని స్థలాన్ని తీసుకొని ఈయనకు మాత్రం ఎండిపోయిన స్థలాన్ని ఇస్తే ఆ ఎండిపోయిన స్థలాన్ని అయినా నాకు వరకు సస్యశ్యామలంగా దేవుడు మార్చేస్తాడని నమ్మాడు. అర్థమవుతుందా? బలిపీఠం మీద కుమారుడిని పెట్టిన తర్వాత బూడిదైపోయినా కూడా నా కొడుకును మరలా సజీవుడిగా నాకు నా దేవుడు అప్పగించేస్తాడని నమ్మాడు. కాబట్టి అనేక జనములకు తండ్రిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఏం చేస్తాము? అబ్రహాము దేవా అని ప్రార్థన చేస్తాం కదా. ఈరోజు అదే దేవుడు నీకు మాటిస్తున్నాడు. ఏమనంటే, ఏదో ఆశీర్వాదం, ఏదో ఒక కార్యము నీ జీవితంలో చేసి పంపించడానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ నిన్నే ఆశీర్వాదమునకు వారసులుగా ఆయన మార్చబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. నీ ద్వారా నీ బంధువులు ఆశీర్వదించబడబోతున్నారు. నీ ద్వారా నీ జనాంగం ఆశీర్వదించబడబోతుంది. అనేకులకి ఇప్పటి వరకు నువ్వు అవమానముతో తలదించుకొని నడుస్తూ ఉన్నావేమో, దేవుడు వాగ్దాన పూర్వకంగా, ఒక ఉద్దేశ పూర్వకంగా నీతో మాట్లాడుతున్న మాట, నీ తలని ఆయన ఎత్తబోతున్నాడు. ఆయన ఇది నేను తలగా నిలబెట్టే సమయమై ఉన్నది. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు కృంగిపోతూ, అవమానపరచబడుతూ, నిందించబడుతూ, ఎక్కడో తల దాచుకుంటూ బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పమన్న ఈ సందముతో ఒకే ఒక్క మాట, దేవుని బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, దాటి వెళ్లే దేవుడు కాదు. ఆశీర్వాదమునకు వారసులవడానికి ఆయన మిమ్మల్ని పిలిచి ఉన్నాడు. మీరందరూ ఇప్పుడు ఎవరై ఉన్నారు? ఎలుగెత్తి చెప్పండి. అందరూ కూడా ఎలుగెత్తి చెప్పండి విశ్వాసంతో. మీరు ఉచ్చరిస్తుండగానే దేవుడు దాన్ని మీ జీవితంలో స్థిరపరచబోతున్నాడు. దేనికి వచ్చారు మీరు? ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? మాయను చూపించే దేవుడు కాదు. ఆయన ఉన్న మహిమను, ఆయన కలిగి ఉన్న మహిమను నీకు అనుగ్రహించిన దేవుడు. ఎవరైనా భూమి మీద ఎవరన్నా కూడా ఏదో కొంచెం అధికంగా చేస్తానంటారు, కానీ భూమి మీద ఏ దేవుడు అండి? నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన దేవుడు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఎవరన్నా చెప్పగలరా? నేను కూర్చున్న నా సింహాసనం మీదే మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటానని ఎవరైనా చెప్పగలరా? కావాలంటే నేను ఎక్కడో చిన్న కుర్చీ వేసి కూర్చోబెడతానంటారు, కానీ ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, నీ ఎడల భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతమైన ప్రణాళిక ఆయన కలిగి ఉన్న దేవుడు. వ్యర్థమైన వాటి యందు నీ యొక్క మనస్సు నిలిపి, నీ హృదయాన్ని నిలిపి, నీ సమయాన్ని వృధా చేసుకోమాట. ఎందుకంటే మహాదేవుడే నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆశీర్వాదమునకు వారసులవడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన నీ యందు దృష్టి నిలుపుతున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.